శంతనుడు సత్యవతిల వివాహంతో హస్తినాపురంలో కొత్త వెలుగులు నిండాయి. కొంతకాలానికి వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. తన తండ్రి సంతోషాన్ని చూసి భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఆ బిడ్డల ఎదుగుదలలో చేదోడు వాదోడుగా నిలిచాడు. అయితే హస్తినాపుర రాజవంశాన్ని ఏదో తెలియని విధి వెంటాడుతూనే ఉంది. కొన్నాళ్లకు శంతనుడు మరణించాడు. తండ్రి మరణం తరువాత భీష్ముడు తన తమ్ముడైన చిత్రాంగదరుడిని హస్తినాపుర సింహాసనంపై కూర్చోబెట్టాడు. చిత్రాంగదరుడు పరాక్రమవంతుడు, కాని అతని అహంకారం అతడిని ఒక గంధర్వుడితో యుద్ధానికి పురికొల్పింది. ఆ సుదీర్ఘ పోరాటంలో చిత్రాంగదరుడు మరణించాడు. వారసుడులేని రాజ్యాన్ని చూసి భీష్ముడు కలత చెందాడు. వెంటనే చిన్నతమ్ముడైన విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. కాని విచిత్రవీర్యుడు విలాసప్రియుడు, రాజ్యాన్ని నడిపే శక్తి అతనికి తక్కువ. కురువంశం నిలబడాలంటే అతనికి వివాహం జరగడం అనివార్యమని భీష్ముడు భావించాడు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. తన తమ్ముడికోసం భీష్ముడు ఒంటరిగా ఆ స్వయంవరానికి వెళ్లాడు. కాని అక్కడున్న రాజులు భీష్ముడి ప్రతిజ్ఞను ఎగతాళి చేశారు. ఆగ్రహించిన భీష్ముడు ఆ ముగ్గురు రాజకుమార్తెలను బలవంతంగా రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. అయితే ఈ ముగ్గురు కన్యల జీవితాలు భీష్ముడి జీవితాన్ని ఏ తీరానికి చేర్చబోతున్నాయి? అంబ చేసిన ఆ అభ్యర్థన ఏమిటి? అది భీష్ముడి వినాశనానికి ఎలా దారితీసింది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.